కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఆలయ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆ కీర్తనలను గానం చేయించారని పీఠాధిపతి తెలియజేశారు. అప్పటి నుంచి వేంగమాంబ కీర్తనలు ఆలాపనలు నేటికి సాగుతున్నాయన్నారు. అమ్మవారి స్వరూపంగా వేంగమాంబ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందన్న స్వరూప నందేంద్ర సరస్వతి వేంగమాంబ ఉత్సవాలలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారని తెలియజేశారు. జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ సంకీర్తనలు కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజున నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా